చిన్నారులకు, వృద్ధులకు, యాచకులకు పాదరక్షలు పంపిణీ చేయడం జరిగింది. మమతలపల్లి సేవా సమితి ఆధ్వర్యంలో 97వ సేవా కార్యక్రమంగా బాపులపాడు మండలం వీరవల్లి, హనుమాన్ జంక్షన్ ప్రాంతాల్లో అంగన్వాడీ చిన్నారులకు, వృద్ధులకు, యాచకులకు పాదరక్షలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మమతలపల్లి సేవా సమితి వ్యవస్థాపకులు లంకా రమేష్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా భావించి ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. ఫేస్బుక్ గ్రూప్ ద్వారా సభ్యులంతా కలిసి ఏదైనా సేవా కార్యక్రమాలు చేయాలన్న ఉద్దేశంతో ఇప్పటి వరకు 96 సేవా కార్యక్రమాలు చేశామని వెల్లడించారు. ప్రతి ఒక్కరికి సాయం చేయాలని ఈ సంస్థ ప్రారంభించడం జరిగిందని, వివిధ ప్రాంతాలకు చెందిన వారు సభ్యులుగా ఉన్నారని వివరించారు. ఉన్నవాళ్లు లేని వాళ్లకు సాయం చేయాలన్న తలంపుతో తమ సంపాదనలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు వెచ్చించడం జరిగిందని ఉపాధ్యక్షుడు వీసం శ్రీనివాస్ తెలిపారు. అన్నదానం, వస్త్రదానం, చలివేంద్రాలు ఇలా అనేక కార్యక్రమాలు చేశామని, ఎవ్వరూ చేయని విధంగా ఈసారి పాదరక్షలు పంపిణీ చేయడం జరిగిందని ఈప్రగంటి విజయలక్ష్మి, అనురాధ కొడాలి చెప్పారు. తమ గ్రూప్లో 4200 మంది సభ్యులుగా ఉన్నారని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని మమతలపల్లి సేవా సభ్యులు పడమట రామకృష్ణ స్పష్టం చేశారు. నిరుపేదలకు చెప్పులు పంపిణీ చేయాలనే ఆలోచన అభినందనీయమని, మమతలపల్లి సేవా సమితి ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని వైష్ణవి రామకృష్ణ అన్నారు. సేవే పరమావధిగా భావించి తాము ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామని, సభ్యుల సహకారంతో అన్ని కార్యక్రమాలను విజయవంతంగా చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మమతలపల్లి సేవా సమితి వ్యవస్థాపకులు లంకా రమేష్, వైష్ణవి రామకృష్ణ, అడ్మిన్ టీం ఈడ్పుగంటి విజయలక్ష్మి, అనురాధ కొడాలి, రత్నకుమారి, పసుమర్తి, పడమట రామకృష్ణ, రాధా మేఘ, శ్రీనివాస్, నిమ్మగడ్డ ఉమామహేశ్వరరావు, లంకా వర్షిత, పొనుకొల్లు తేజ, నిమ్మగడ్డ ఉమామహేశ్వరరావు ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఒక ఎఫ్బి గ్రూప్ అండి. ఎఫ్బి గ్రూప్ అంటే విభిన్నంగా ఏదో సరదాగా అలా కాకుండా మనం ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ గ్రూపు ఏర్పరిచిందండి. అందరం దీనిలో విభిన్న ప్రదేశాల నుంచి అందరం కూడా ఈ గ్రూప్లో ఉన్నాము, చాలామందిమే. ఇది 96వ యాక్టివిటీ. ఒక విధమైన యాక్టివిటీ అని కాకుండా అన్ని రకాల ఫుడ్ డొనేషన్స్ ఏంటి, ఈ చెప్పులు పంపిణీ, బట్టలు, రకరకాల బ్లడ్ డొనేషన్స్ అన్నీ చేస్తున్నాం అన్నమాట. మెడికల్ క్యాంప్స్, పర్టికులర్గా ఒక యాక్టివిటీ అని దానికి ఇది అవ్వకుండా ప్రతిదీ మనం ఎవరికి ఏ సర్వీస్ చేయగలమో అన్ని రకాల సర్వీసులు చేస్తూ ఇప్పటికి 96ది విజయవంతంగా నిర్వహించడం జరిగిందండి. రమేష్ గారి ఆధ్వర్యంలో ఈ మమతలపల్లి అందరం సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈ మమతలపల్లి ఏర్పరిచాము. సో అందరూ కూడా ఇలాగే సేవా కార్యక్రమంలో నిమగ్నం అవ్వాలని చెప్పి, అందరికీ మన వంతు సాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ మీడియా తరపున అందరూ లేని వాళ్ళు ఎంత కొంత సాయం చేస్తే లేని వాళ్ళకి మనం ఉన్నవాళ్ళు చేసిన సాయం లేని వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. లంకా రమేష్, మాది వీరవల్లి గ్రామం. గత 2 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన ఈ మమతలపల్లి ఎఫ్బి గ్రూప్ని ఒక సింగిల్ ఫోన్తో స్టార్ట్ చేయడం, మా ఒక్కడిగా స్టార్ట్ చేయడం, ఇవాళ 4200 మందికి దాకా దీంతో పార్టిసిపేట్ చేయడం, అందరూ పార్టిసిపేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. గత సంవత్సరం దీన్ని మమతలపల్లి సేవా సమితిగా మార్చి ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం. ఈ సేవా కార్యక్రమాలు కూడా ఒక టైప్ కాకుండా వైవిధ్యభరితంగా ఎవరికి ఏ నీడెడ్ ఉందో, అప్పుడు ఏ నీడెడ్ ఉందో ఆ నీడెడ్ని తీర్చడం జరుగుతుంది. అలాగే ఫ్యూచర్లో ఇంకా మంచి కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్తాం, అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తాం. దీని ద్వారా ముందు మమతలపల్లి నాతో పాటు సహకరిస్తున్న మమతలపల్లి అడ్మిన్ టీంకి, అలాగే మమతలపల్లి పోషకులకి, అంటే దీన్ని ప్రతి నెల వాళ్ళు ఎంతో కొంత వాళ్ళ జీతాల నుంచో లేదా ఇంకోటో వాళ్ళు పంపిస్తూ ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్న నా మమతలపల్లి పోషకులందరికీ కూడా నా ధన్యవాదాలు.